ఒకప్పుడు పాత రోజుల్లో నేను 'దానవీర సువర్ణకర్ణ' సినిమా చూసా. దాంట్లో కర్ణుడు అడిగిన వారికి లేదనకుండా దానం చేసేవాడని విన్నా. ఆ తర్వాత నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నా. ఎందుకంటే దానం చేయటంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాతే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కాడికి ఎవరైనా పోయి అడిగినా, ఆయన ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూసి స్పందించినా కానీ, తన దగ్గర లేకపోయినా కానీ అప్పు చేసి అయినా దానం చేసే రకం, అంటే ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. ఇప్పుడు ఆ ఉగ్రదాడుల్లో అతను మధుసూదన్ రావు అనే అతను చనిపోవటం చాలా బాధాకరమైన సంఘటన. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించడం, అలాగే ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పడం, 50 లక్షల రూపాయలు పార్టీ తరపున ఇవ్వటం చాలా మంచి కార్యక్రమం అండి ఇది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉండటం చాలా మంచి మంచి కార్యక్రమం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కే కాదు, ఆయన ఈరోజు ఆయన అవసరం దేశానికి కూడా ఉంది. ఎందుకంటే ఈ ఉగ్రవాదులను వీళ్ళందరూ నచ్చివేయాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలో కూడా అతను కీలక బాధ్యతలు తీసుకోవాలి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఆయన సలహాలు సూచనలు ఎంతో అవసరం. పవన్ కళ్యాణ్ గారి ఈ ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక పాత్ర వహించాలని మేము కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం గానీ ఇంత చేస్తున్నారంటే రేపు సీఎం అయితే ఇంకెంత చేస్తారంటారు? నేను అదే అండి అంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికే కాదు, ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి. దేశానికే ఆయన అవసరం ఉంది. దేశంలోనే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కేడర్లో చూస్తున్నారు ఈరోజు. ఆయన అవసరం రాష్ట్రం కన్నా దేశానికి ఎక్కువ ఉంది. ఆయన దేశంలో కీలక సెంట్రల్ మినిస్టర్ అయినా కానీ ఏదైనా కీలకమైన బాధ్యత తీసుకొని, లేకపోతే సెంట్రల్ డిఫెన్స్ కానీ, ఇప్పుడు కీలకమైన ఏంటి డిఫెన్స్ ఒకటి. నెక్స్ట్ ఎలక్షన్ సీఎంగా గెలిచే ఛాన్స్ ఉందంటారా? నెక్స్ట్ ఎలక్షన్స్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి పొత్తులో భాగంగా ఆయన మొన్న చూడటం 10 years చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారని చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా 2029 చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి నెక్స్ట్ కూడా సెంట్రల్లో బీజేపీ వస్తే నాకు తెలిసి సెంట్రల్లో ఏదైనా హోమ్ అండ్ డిఫెన్స్ కీలక బాధ్యతలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దేశ రక్షణలో కీలకంగా ఉంటారని నేను అనుకుంటాను. ఒకప్పుడు పాత రోజుల్లో నేను 'దానవీర సువర్ణకర్ణ' సినిమా చూశాను. దాంట్లో కర్ణుడు అడిగిన వారికి లేదనకుండా దానం చేసేవాడని విన్నా. ఆ తర్వాత నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను. ఎందుకంటే దానం చేయటంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాతే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన కాడికి ఎవరైనా పోయి అడిగినా, ఆయన ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూసి స్పందించినా కానీ, తన దగ్గర లేకపోయినా కానీ అప్పు చేసి అయినా దానం చేసే రకం, అంటే ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. ఇప్పుడు ఆ ఉగ్రదాడుల్లో అతను మధుసూదన్ రావు అనే అతను చనిపోవటం చాలా బాధాకరమైన సంఘటన. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించడం, అలాగే ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పడం, 50 లక్షల రూపాయలు పార్టీ తరపున ఇవ్వటం చాలా మంచి కార్యక్రమం అండి ఇది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉండటం చాలా మంచి మంచి కార్యక్రమం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కే కాదు, ఆయన ఈరోజు ఆయన అవసరం దేశానికి కూడా ఉంది. ఎందుకంటే ఈ ఉగ్రవాదులను వీళ్ళందరూ నచ్చివేయాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలో కూడా అతను కీలక బాధ్యతలు తీసుకోవాలి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఆయన సలహాలు సూచనలు ఎంతో అవసరం. పవన్ కళ్యాణ్ గారి ఈ ఉగ్రవాదాన్ని అణచివేయటంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక పాత్ర వహించాలని మేము కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం గానీ ఇంత చేస్తున్నారంటే రేపు సీఎం అయితే ఇంకెంత చేస్తారంటారు? నేను అదే అండి అంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికే కాదు, ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి. దేశానికే ఆయన అవసరం ఉంది. దేశంలోనే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కేడర్లో చూస్తున్నారు ఈరోజు. ఆయన అవసరం రాష్ట్రం కన్నా దేశానికి ఎక్కువ ఉంది. ఆయన దేశంలో కీలక సెంట్రల్ మినిస్టర్ అయినా కానీ ఏదైనా కీలకమైన బాధ్యత తీసుకొని, లేకపోతే సెంట్రల్ డిఫెన్స్ కానీ, ఇప్పుడు కీలకమైన ఏంటి డిఫెన్స్ ఒకటి. నెక్స్ట్ ఎలక్షన్ సీఎంగా గెలిచే ఛాన్స్ ఉందంటారా? నెక్స్ట్ ఎలక్షన్స్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారి పొత్తులో భాగంగా ఆయన మొన్న చూడటం 10 years చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారని చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా 2029 చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి
నెక్స్ట్ కూడా సెంట్రల్లో బీజేపీ వస్తే నాకు తెలిసి సెంట్రల్లో ఏదైనా హోమ్ అండ్ డిఫెన్స్ కీలక బాధ్యతలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దేశ రక్షణలో కీలకంగా ఉంటారని నేను అనుకుంటాను. ఒకప్పుడు పాత రోజుల్లో నేను దానవీర సువర్ణకర్ణ సినిమా చూశాను. దాంట్లో కర్ణుడు అడిగిన వారికి లేదనకుండా దానం చేసేవాడు అని విన్నా. ఆ తర్వాత నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నాను. ఎందుకంటే దానం చేయటంలో పవన్ కళ్యాణ్ గారి తర్వాతే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గాడికి ఎవరైనా పోయి అడిగినా, ఆయన ఏదైనా ఒక ఇన్సిడెంట్ చూసి స్పందించినా కానీ, తన దగ్గర లేకపోయినా కానీ అప్పు చేసి అయినా దానం చేసే రకం, అంటే ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నిన్న జరిగిన ఇన్సిడెంట్ అలాంటిది. ఇప్పుడు ఆ ఉగ్రదాడుల్లో అతను మధుసూదన్ రావు అనే అతను చనిపోవటం చాలా బాధాకరమైన సంఘటన. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి పరామర్శించడం, అలాగే ఆ కుటుంబానికి నేను అండగా ఉంటానని చెప్పడం, 50 లక్షల రూపాయలు పార్టీ తరఫున ఇవ్వటం చాలా మంచి కార్యక్రమం అండి ఇది. పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక మంచి వ్యక్తి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉండటం చాలా మంచి కార్యక్రమం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కే కాదు, ఆయన ఈరోజు ఆయన అవసరం దేశానికి కూడా ఉంది. ఎందుకంటే ఉగ్రవాదులను వీళ్ళందరూ నడిచివేయాలంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక సమర్థవంతమైన నాయకుడు రాష్ట్రానికే పరిమితం కాకుండా దేశంలో కూడా అతను కీలక బాధ్యతలు తీసుకోవాలి. ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ గారికి కూడా ఆయన సలహాలు సూచనలు ఎంతో అవసరం. పవన్ కళ్యాణ్ గారి ఈ ఉగ్రవాదాన్ని అణచివేయడంలో పవన్ కళ్యాణ్ గారు కూడా కీలక పాత్ర వహించాలని మేము కోరుకుంటున్నాం. డిప్యూటీ సీఎం గానీ ఇంత చేస్తున్నారంటే రేపు సీఎం అయితే ఇంకెంత చేస్తారంటారు? నేను అదే అండి అంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఒక రాష్ట్రానికే కాదు, ఇప్పుడు ఆయన ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఒక సనాతన ధర్మాన్ని నమ్మిన వ్యక్తి. దేశానికే ఆయన అవసరం ఉంది. దేశంలోనే ఆయన ప్రధాని నరేంద్ర మోడీ గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆ కేడర్లో చూస్తున్నారు. ఈరోజు ఆయన అవసరం రాష్ట్రం కన్నా దేశానికి ఎక్కువ ఉంది. ఆయన దేశంలో కీలక సెంట్రల్ మినిస్టర్ అయినా కానీ ఏదైనా కీలకమైన బాధ్యత తీసుకొని, లేకపోతే సెంట్రల్ డిఫెన్స్ కానీ, ఇప్పుడు కీలకమైన ఏంటి డిఫెన్స్ ఒకటి. నెక్స్ట్ ఎలక్షన్ సీఎంగా గెలిచే ఛాన్స్ ఉందంటారా? నెక్స్ట్ ఎలక్షన్స్ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా ఆయన మొన్న చూడటం 10 years చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉంటారని చెప్పారు కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా 2029 చంద్రబాబు నాయుడు గారు అక్కడ ముఖ్యమంత్రిగా ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి నెక్స్ట్ కూడా సెంట్రల్లో బీజేపీ వస్తే నాకు తెలిసి సెంట్రల్లో ఏదైనా హోమ్ అండ్ డిఫెన్స్ కీలక బాధ్యతలు తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారు దేశ రక్షణలో కీలకంగా ఉంటారని నేను అనుకుంటున్నాను.